గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ టెర్మినల్ పనులను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పరిశీలించారు. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్తో కలిసి టెర్మినల్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో మౌలిక సదుపాయాల రంగానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని చెప్పారు. రోడ్లు, రైలు, విమాన, నౌకా రవాణా సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ హయాంలో 8,500 కిలోమీటర్ల జాతీయ రహదారులను విస్తరించామని వెల్లడించారు. ఉడాన్ పథకం ద్వారా విమాన సేవలను ప్రజలకు తక్కువ ఖర్చుతో చేరువ చేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమానాశ్రయ రూపకల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారని, దసరా నాటికి గన్నవరం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ టెర్మినల్ కూడా అప్పుడే 2014 నుంచి 19 వరకే బీజం పడింది. ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలి, రెండో టెర్మినల్ కట్టాలని సుమారు 1900 ఎకరాలు ఆ రోజు ఎక్వైర్ చేయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో కొత్త టెర్మినల్ కూడా ఆ రోజు మొదలైంది. మొదలైన ఈ టెర్మినల్ కొన్ని కాంట్రాక్టర్ ఇబ్బందుల వల్ల డిలే జరిగిన, గత ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందుల వల్ల ఇక్కడ ల్యాండ్ దగ్గర కానీ కొన్ని ఇష్యూలు అవటం వల్ల చాలా నెమ్మదిగా జరిగిన, మళ్ళీ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ వేగవంతం అందుకుని 6 నెలల్లో కొత్త కాంట్రాక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. కేఎంవి వారి ఆధ్వర్యంలో ఇవాళ పనులు మొదలైనవి. నవంబర్ 10 కల్లా వాళ్ళు ఇవ్వాలి. మేము వాటిని ఒకటే కోరుతున్నాం. విజయవాడ అంటేనే దసరా సమయానికి ప్రారంభించాలని కోరుతున్నాం. అభివృద్ధిని కనుక కొలమానంగా తీసుకుంటే మోడీ ప్రధాని కాకముందు, మోడీ ప్రధాని అయిన తర్వాత అనే విధంగా ఈ దేశంలో అభివృద్ధి ఉండదనేటువంటి విషయం మనందరూ కూడా గ్రహించాలి. పెద్ద ఎత్తున విద్యుద్దీకరణ పూర్తి చేయడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ లాంటి సూపర్ ఫాస్ట్ రైల్వేలు ప్రవేశపెట్టడం, రాబోయేటువంటి రోజుల్లో రైల్వే హై స్పీడ్ కారిడార్ను ఏర్పాటు చేయడం ద్వారా బుల్లెట్ ట్రైన్ కూడా పట్టాలెక్కించాలి వచ్చే సంవత్సరంలో అన్నటువంటి ఆయన ఒక సంకల్పం. అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీ మనందరికీ తెలుసు. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు జాతీయ రహదారులు నిర్మించడం ద్వారా 2014 ముందు 4000 కిలోమీటర్ల జాతీయ రహదారి నెట్వర్క్ ఉంటే ఇవాళ దాదాపు 8500 కిలోమీటర్ల జాతీయ రహదారి నెట్వర్క్ మనంతా చూస్తున్నాం. ఇవాళ విజయవాడ నుండి రాష్ట్రంలో ఏ ప్రాంతం వెళ్లాలన్నా, దేశంలో ఏ ప్రాంతం వెళ్లాలన్నా పెద్ద ఎత్తున జాతీయ రహదారి యొక్క కనెక్టివిటీ